సో సంక్రాంతికి వస్తున్న 'గేమ్ చేంజర్' మూవీకి తమిళ్‌లో అయితే అజిత్ గారి నుంచి కాంపిటీషన్ అయితే తగ్గింది. సో విడాయి మార్చి సంక్రాంతికి వస్తదన్నారు కదా! సో దాన్నైతే పోస్ట్‌పోన్ చేశారు. సో అది పోస్ట్‌పోన్ చేశాక చాలామంది మెగా ఫ్యాన్స్ అయితే సంతోషపడ్డారు. బట్ అక్కడ మనకి పోటీ అయితే తగ్గలేదని చెప్పే చెప్పుకోవాలి. ఎందుకంటే అజిత్ గారు తప్పుకోవడమే ఆలస్యం. అక్కడ చాలా సినిమాలు వరుసగా అయితే క్యూ కట్టాయి. ఎందుకంటే మనలాగే కాలీవుడ్‌కి కూడా పొంగల్ సీజన్ అనేది చాలా ఇంపార్టెంట్. యావరేజ్ అనుకున్న సినిమాలు సైతం బ్లాక్ బస్టర్ అయితే వసూలు చేస్తాయి. కనీసం 2 వారాల పాటు థియేటర్లు అయితే ఫుల్ అయిపోతాయన్నమాట. సో సిమిలర్‌గా మనకి తెలుగులో ఎలాగో తమిళ్‌లో కూడా అంతే. సో అదేవిధంగా ఆడియన్స్ అందరూ క్యూ కట్టే ఈ సీజన్ వదులుకోవడానికి ఎవ్వరు కూడా రెడీ అవ్వరు. సో అనుకోకుండా అజిత్ గారు అయితే దీన్ని మిస్ అవుతున్నారు. సో ఇప్పుడు దీనివల్ల అజిత్ గారు మిస్ అయిన ఈ సీజన్‌ని కవర్ చేయడం కోసం మనకి 'గేమ్ చేంజర్' కాంపిటీషన్‌గా వస్తున్న మూవీస్ ఏంటేంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది 'వనంగన్'. అరుణ్ అరుణ్ విజయ్. సో అరుణ్ విజయ్ సినిమాలు మనం ఆల్రెడీ ముందు చూసాము మనకి. సో ఇందులో అరుణ్ విజయ్ గారు బాలా గారి డైరెక్షన్‌లో సినిమా అయితే చేస్తున్నారు. జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ డైరెక్షన్. సో బాలా గారి మూవీస్ అంటే ఆబ్వియస్‌గా తమిళ్‌లో చాలా మంచి క్రేజ్ అయితే ఉంటుంది. సో ఈ మూవీ మనకైతే పొంగల్ రిలీజ్‌కి అయితే కన్ఫర్మ్ చేసుకుంది. సో ఈ మూవీ మీద ఎక్కువ బజ్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి 'గేమ్ చేంజర్' ఫస్ట్ కాంపిటీషన్‌గా అయితే 'వనంగన్' అని చెప్పుకోవాలి. బాలా గారి మేకింగ్ వల్ల. సో ఫస్ట్ మూవీ అయితే ఇది. అండ్ దీని తర్వాత మనకి దీంతో పాటు ఒక అర డజన్ వరకు మూవీలు 'గేమ్ చేంజర్'కి అయితే కాంపిటీషన్ కింద వస్తున్నాయి చెన్నైలో. సో చెన్నై ఇన్నర్ సర్కిల్ ప్రకారం మనకి నెక్స్ట్ వచ్చేది సో నిత్యా మీనన్ గారు అండ్ జేఎం రవి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న 'కాదలిక్కు నేరమిల్లే' అనే మూవీ మనకి కాంపిటీషన్ అయితే ఉంది. ఇది ఏంటంటే మనకి హీరో హీరోయిన్ ఇమేజ్తో పాటు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే దీనికి యాడ్ చేసి ఎక్స్ట్రా బజ్ని అయితే తీసుకొస్తున్నాయి. సో ఇది కూడా ఒక కంప్లీట్ పొంగల్కి రిలీజ్ అవుతున్న మూవీ, ఒక లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ మూవీ. సో ఇది కూడా మనకి మంచిగా అంటే కృతింగా ఉదయనిధి గారు డైరెక్షన్ ఇది. సో ఇది కూడా ఒక కాంపిటీషన్ కింద చెప్పాలి. అండ్ దీంతోపాటు నెక్స్ట్ మనకు వచ్చేది 'బాహుబలి' కట్టప్ గారు ఉన్నారు కదా. సో వాళ్ళ కొడుకు శిబిరాజ్ 10 అవర్ అనే మూవీతో అయితే వస్తున్నారు. సో ఈ 10 అవర్ మూవీ మీద ఒక మోస్తరు అంచనాలు అయితే ఉన్నాయి. సో ఇది కూడా మనకి ఒక కాంపిటీషనే. అండ్ దీని తర్వాత మనకు వచ్చే నెక్స్ట్ మూవీ విజయకాంత్ గారి కొడుకు మనకి షణ్ముగ పాండ్యన్ 'పదవి తలైవన్' అనే మూవీతో గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పేందుకు ఫ్యాన్స్ అయితే రెడీ అవుతున్నారు. సో ఈ మూవీ కూడా మనకి తమిళ్లో మంచిగా అయితే బజ్ అయితే క్రియేట్ చేసుకుంటుంది. అండ్ దీని తర్వాత మనం చూసేది 'షేన్ నిగమ్ మద్రాస్ కరణ్'. మద్రాస్ కరణ్ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది నిహారిక గారి గురించి ఇందులో. ఎందుకంటే మనకు చూస్తే షేన్ నిగమ్ అండ్ నిహారిక కొనిదెల వీళ్ళిద్దరూ కూడా మనకు తెలిసిన ఫేసెసే. సో వీళ్ళ వల్ల ఇది కూడా కొంచెం బజ్ అయితే క్రియేట్ చేసుకుంది. ఎందుకంటే ఇది యూత్ఫుల్ ఎంటర్టైనర్. సో యూత్ఫుల్ ఎంటర్టైనర్ వల్ల యూత్ అయితే దీని మీద కొంచెం దృష్టి సాధిస్తున్నారు. సో అండ్ దీని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే మూవీ 'తరుణం'. సో 'తరుణం' మూవీ మనకి చిన్న మూవీయే. అండ్ ఇది కాకుండా ఒక 5 ఇయర్స్ పాటు ల్యాబ్లో ఉండిపోయిన మూవీ 'సుమో'. సో ఇది మనకి షూటింగ్ అయి 5 ఇయర్స్ అవుతుంది. సో ఇంతవరకు రిలీజ్ అయితే అవ్వలేదు. సో ఇప్పుడు దాన్ని పొంగల్ రిలీజ్కి అయితే మనకి ప్లాన్ చేస్తున్నారు. సో ఇలాంటి టైంలో మనకి సుమోని కూడా దింపుతున్నారు కాబట్టి పొంగల్లో కనీసం బ్రేక్ ఈవెన్ ఏమైనా తెస్తుందేమో అని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా బడ్జెట్ పరంగా కానీ కంటెంట్ పరంగా కానీ 'గేమ్ చేంజర్'తో అయితే ఈక్వల్ కాదు. కానీ థియేటర్ డిస్ట్రిబ్యూషన్లో తమిళనాడులో తమిళ మూవీకి ఎక్కువ మద్దతు ఉంటుందని చెప్పి మనకు తెలుసు. సో చరణ్ మూవీకి దర్శకుడు శంకర్ కావచ్చు, కానీ ఎస్జే సూర్య గారు కొంతమేర మనకి మార్కెట్ పరంగా ఉపయోగపడతారు. కాకపోతే స్క్రీన్లు సర్దుబాటు చేసే విషయంలో మాత్రం దిల్ రాజు గారి దగ్గర హక్కులు కొన్న కాలీవుడ్ డయర్స్ అందరూ కూడా సవాళ్ళు అయితే తప్పవు. ఎందుకంటే ఇన్ని తమిళ్ మూవీస్ ఉంటుండగా మనకి 'గేమ్ చేంజర్'కి కానీ ఎక్కువ స్క్రీన్స్ ఇస్తే ఖచ్చితంగా కూడా దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో యునానిమస్గా బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే 'గేమ్ చేంజర్'కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ సో స్క్రీన్ షేరింగ్ మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది తమిళనాడులో.